ఎన్నాళ్ళైంది శౌర్య నువ్వు ఆ డ్రెస్ వేసుకుని? ఆ యూనిఫామ్ నీ గుర్తుగా మాకు మిగిలిపోయింది అనుకున్నాం గాని మళ్ళీ ఆ యూనిఫామ్ వేసుకుని ఇలా కనిపిస్తావని కల్లో కూడా అనుకోలేదురా. నువ్వేంటి డ్రెస్ వేసుకున్నా? భారత్ తీసుకోండి. వాడంటే పోలీస్ డ్రెస్ వేసుకున్నాడు, నువ్వు తగిలించుకున్నావేంటి? మళ్ళీ ఇల్లు వాకిలి వదిలేసి నా కొడుకు వెంట తిరుగుతావనా? దమయంతి, ఏమిటా మాటలు? కొడుకుతో ఎలా మాట్లాడాలో కూడా తెలీదా నీకు? నేనేం తప్పుగా మాట్లాడలేదమ్మా. శౌర్య లేనప్పుడంటే ఏదో ఒకటి చెయ్యాలి, మనల్నేదో ఉద్ధరించాలి అన్నదని చెప్పి నేనేం మాట్లాడలేదు. ఇప్పుడు వాడొచ్చాడు, వాడి డ్యూటీకి వాడు వెళ్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ యూనిఫామ్ వేసుకుని అదెక్కడికి? అసలు ఇప్పుడు అది ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముందని? అత్తయ్య, మరీ మీరంతా ఎక్కువ బాధపడాల్సిన అవసరమేం లేదు. నేను యూనిఫామ్ వేసుకుని ఆయనతో వెళ్తుంది డ్యూటీ చేయడానికి కాదు, డ్యూటీ నుంచి రిలీవ్ అవ్వటానికి. అవునమ్మా, నేను మళ్ళీ ఛార్జ్ తీసుకోబోతున్నాను. కళ్యాణ్ ఏదో మామూలుగా ఉద్యోగానికి రానని ఇంట్లో కూర్చుంటే సరిపోదు. తను వచ్చి నేను ఈ జాబ్ చేయట్లేదని చెప్పి రిలీవ్ అవ్వాలి. కొన్ని సంతకాలు కూడా పెట్టాల్సి ఉంటుంది. దానికి అవన్నీ ఎక్కడ తెలుసురా? ఆ ఉన్న నోరేసుకుని మాట్లాడడం ఒక్కటే తెలుసు. సరే నాన్న, జాగ్రత్తగా వెళ్ళిరండి. కళ్యాణి, నేరుగా ఆఫీస్కి వెళ్ళి అక్కడ పనంతా అయిపోయాక ఒకసారి పాపను కూడా చూసి రావాలి. ఏ పాప? చెప్పాను కదమ్మా, నా ప్రాణాన్ని కాపాడి వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్న చంద్ర వాళ్ళ వైఫ్, వాళ్ళిద్దరికీ ఓ పాప ఉందని. ఆ పాప బాధ్యతలు నేనే తీసుకున్నాను కాబట్టి ఆ పాప కోసం నేను చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. ఇంతకు ముందంటే ఆ పాప ఎవరు ఏంటని నాకు తెలీదు. మీ ప్రాణాలు కాపాడిన వాళ్ళ పాపని తెలిసాక ఆ పాపని చూసుకోవాల్సిన బాధ్యత నాకు కూడా ఉంది. అందరి బాధ్యతలు తీసుకుంటారు, ఇంట్లో బాధ్యతలు తప్ప. ఇప్పుడేం బాధ్యత తీసుకోవాలి? లేస్తున్నావు, ఇంట్లో ఒక్క పని కూడా చెయ్యవు, పెట్టింది తింటావు, అది అరిగేదాకా ఉన్న నోరేసుకుని జనం మీద పడతావు. ఇంకా నీ బాధ్యత ఏం తీసుకోవాలి చెప్పు? నేనేం మాట్లాడినా నన్ను మాట్లాడినివ్వరా? నువ్వు మాట్లాడే మాటలు పద్ధతిగా ఉంటే ఎవరైనా మాట్లాడనిస్తారమ్మా, కానీ ప్రతిదానికి ఇలా అడ్డదడ్డంగా మాట్లాడితే ఎలా? నీ బిడ్డ ప్రాణాల్ని కాపాడటానికి అక్కడొక బిడ్డ అనాథ అయిందని శౌర్య చెప్తున్నాడు. అయ్యో, ఆ పాప ఎవరో ఎలా ఉందో మనమేం చేయగలమని ఆలోచించకుండా ఏమిటా నీ మాటలు? ఆఫీసర్, ఆ పాప కోసం అమ్మ తను డిపాజిట్ చేసిన డబ్బులిస్తాను, ఆపరేషన్ చేయించమంటుంది. అనుపమది మంచి మనసు, కాకపోతే ఆ మంచిదానానికి తగ్గట్టుగా ఆ భగవంతుడు రాత రాయలేదు. ఆ దేవుడంతే. ఇప్పుడు మాత్రం ఏమైందమ్మా? బంగారం లాంటి కూతురుంది, నాకంటూ ఇంత పెద్ద కుటుంబం ఉంది, ఇంతకంటే నాకేం కావాలి? ఆ గొప్ప గుణం, ఆ మంచితనం బయట ఊళ్ళో అందరికీ పనికొస్తుంది, కాని ఇంట్లో వాళ్ళకి పనికిరాదుగా. అనుపమాలవాట్లే నా కోడలకొచ్చి తగలడ్డాయి. ఎందుకమ్మా ఊరికి అందరితో అనిపించుకుంటూ ఉంటావు? అనుపమమ్మ ఓ మంచి పని చేస్తానంటుంది, దానికి సంతోషపడాల్సింది పోయి ఏంటి ఆ మాటలు? ఏమో లేరా, మీ అందరికీ మాట్లాడడం వచ్చు, నా ఒక్కదానికే మాట్లాడడం రాదు.
అమ్మా మాకు టైం అయింది, మేము ఇంక బయలుదేరుతాం. కళ్యాణి వెళ్దామా? అలాగే అమ్మా. ఆఫీసర్ చాలా రోజుల తర్వాత మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవ్వటానికి వెళ్తున్నారు. నువ్వు ఎదురొస్తే బాగుంటుంది. రామ్మా. అవునమ్మా, రా. పోన్లేవే, నా బాధ తట్టుకోలేక 4 రకాల టిఫిన్లు తెచ్చినట్టున్నావు. వాడికి భయపడి మనం ఇట్లా షార్ట్కు బతుకుతున్నా తినడానికి మాత్రం మంచి తిండి పెడుతున్నావులే. చాలా బాగుందే, ఏడ తెచ్చిండావు? నేను బయటకెళ్లే పరిస్థితి కూడా లేదుగా, అందుకే వాడితోనే తెప్పించాను. ఎవరితో? అడుక్కుని వాడితోనా? అవును. అంటే ఏందే, వాడు అడుక్కొని తెచ్చింది నాకు పెడుతుండవా? అవును, పరిస్థితి తెలుసుగా. ఏదో ఒకటి తినకపోతే ప్రాణం పోతుంది. ఎవరు తెస్తే ఏంటి, టిఫినేగా, కానివ్వండి. చివరికి ఏ గతి పట్టించుండావే. అడుక్కునే బాధన తప్పిందిలే అనుకున్నా. చివరికి అడుక్కునే వాడే తెచ్చింది పెట్టి ఆ కొర కూడా తీర్చావుగా. మీ అబ్బాయిని విడిపించుకోవాలంటే ముందు మనం ప్రాణాలతో ఉండాలి కదా, అది గుర్తుపెట్టుకోండి. తినండి. ఇంకేం తింటాం? హలో అమ్మా, నీకేమైందే? నువ్వు ఆడ బానే ఉండవుగా, నువ్వెందుకు ఏడుస్తుండవు? మిమ్మల్ని దిక్కులేని వాళ్ళని చేసి ఆ కళ్యాణి శౌర్యాలు హ్యాపీగా ఉన్నారు. నాకు కనీసం తిండి కూడా సహించట్లేదమ్మా. కంటి నిండా నిద్ర కూడా పట్టట్లేదు. మా గురించి నువ్వేం దిగులు పడబాకులేమ్మా. 4 రకాల టిఫిన్లు 2 రకాల కూరలతో భోజనం చేస్తున్నావులే. ఈడ మాకే లోటు లేదు. 1కి 10 రకాలు. అడుగు బయట పెట్టకుండానే మాకన్నీ వస్తుండాయి. ఏంటమ్మా తమాషాలు చేస్తున్నావా? అక్కడ సిద్ధు జైల్లో ఉన్నాడు, మీరెక్కడో ఉన్నారు. అన్ని రకాల టిఫిన్లు, అన్ని రకాల కూరలు ఇంకెక్కడి నుంచి వస్తాయి? ఏదో వస్తా ఉండాయిలేవే. తింటున్నాం, పడుకుంటున్నాం. అక్కడ నీ పరిస్థితి ఏందో చెప్పు. ఏముంది, మీరక్కడ బాధపడుతుంటే వీళ్ళిక్కడ సంతోషంగా ఉన్నారు. అది చూసి తట్టుకోలేక నేను అల్లాడుతున్నాను. పిన్ని, మా గురించి నువ్వేం దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎలా అయినా సిద్ధుని కలుస్తాను. సిద్ధు అయితేనే ఏదైనా మంచి క్రిమినల్ ఐడియా ఇవ్వగలుగుతాడు. సరే, ఏదో ఒకటి చేయండి. వీళ్ళని ఇలా చూడడం మాత్రం నా వల్ల కావడం లేదు. వదినా, నా బాధ మా ఆయనకు కూడా అర్థం కాదు. నువ్వైనా అర్థం చేసుకోవా? నీ గోలేంటే నాకు? మా తమ్ముడేమో జైలు పాలయ్యాడు. మా అమ్మ ఎక్కడుందో తెలీదు. వాళ్ళలా అవ్వడానికి కళ్యాణియే కారణం కదా అని నా కోపం, బాధ అంతే. నేను కోప్పడినా బాధపడినా చేయగలిగిందే ఉంది. ఏమీ చేయలేని అసమర్థురాలిగా అన్నీ భరిస్తున్నాను.
నా వల్ల ఏమీ కాకపోయినా మా దమయంతి వదిన ఉంది కదా, శివంగిలా ఎవరి మీదైనా దూసుకెళ్ళిపోతుంది కదా అనుకునేదాన్ని. కానీ రాను రాను నువ్వు కూడా నాలాగే తయారవుతున్నావు. ఏంటి వాగుతున్నావు? మరి లేకపోతే ఏంటొదినా? నీ కళ్ళ ముందే కళ్యాణి శౌర్య చేయి పట్టుకొని బయటికి పోయింది, ఆపగలిగావా? ఇప్పటికే కళ్యాణి నెత్తినెక్కి కూర్చుంది. నువ్విలాగే వదిలేస్తే నీ నెత్తి మీదెక్కి డాన్స్ చేయడం మొదలు పెడుతుంది. చూసావు కదా, శౌర్య కూడా కళ్యాణి అంటే ప్రాణం. కళ్యాణి కోసం నీ మాట కూడా కాదనే పరిస్థితికొచ్చాడు. కొడుకు తల్లి మాట విన్నంత వరకే ఏ తల్లికైనా విలువ. ఆ విలువ పోయిందనేది నీ మొహం చూస్తుంటేనే తెలిసిపోతుంది. నా కొడుకుని అంతలా మార్చేస్తుంది అనుకోలేదే. మారుస్తుంది. మీ అమ్మనే తన అమ్మగా చేసుకున్న అనుపమమ్మ పెంపకం కదా, ఎవరినైనా మార్చేస్తుంది. ఈ 4 నెలల దూరం వాళ్ళని ఇంకా దగ్గర చేసిందే కాని దూరం చేయలేదు. వాళ్ళలాగే ఏదో కొత్తగా పెళ్లైన నూతన దంపతుల్లా పార్కుల వెంట తిరిగే ప్రేమ పక్షుల్లా తిరుగుతుంటే కష్టమే వదినా. ఏం చేయాలో అర్థం కాకనే కదే తల బొద్దలు కొట్టుకుంటోంది. విడదీయాలి. ఒక్కటిగా ఉన్నంత వరకే వాళ్ళకి బలం. అదే ఇద్దరుగా విడదీయగలిగితే ఆ బలం మన బలం అవుతుంది వదినా. చూస్తున్నావుగా, వాళ్ళని విడదీయాలంటే ఆ దేవుడు దిగి రావాలి, లేదంటే ఏదైనా అద్భుతం జరగాలి. మనం చేయగలిగింది మాత్రం ఏం లేదు. నేరుగా ఇటే వద్దాం అనుకున్నాను, బట్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి కదా. దానికి తోడు నువ్వు రిజైన్ చేయాలి. అందుకే ముందు స్టేషన్కి తీసుకెళ్ళాను. పోనీలేండి ఆఫీసర్, ముందెళ్ళి మీరు రిపోర్ట్ చేయాలి కదా. ఛార్జ్ తీసుకున్నారు కాబట్టి టెన్షన్ లేదు. నేను రిజైన్ చేశాను కాబట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళే పనే లేదు. పద వెళ్ళి పాపం చూద్దాం. ఏమ్మా, ఎలా ఉంది ఇప్పుడు? సారీరా, వేరే పనుండి రాలేకపోయాను. నమస్తే సార్. నమస్తే. రెగ్యులర్ డాక్టర్ గారు లేరా? సార్ లీవ్లో ఉన్నారండి. సో 2 days నన్ను అటెండ్ అవ్వమని చెప్పారు. ఓకే. అవును సార్, ఇంకో 1 నెల రోజుల్లో ఆపరేషన్ చేయాలి. ఆ తర్వాత ఆల్మోస్ట్ పాపకి 90% క్యూర్ అయిపోతుంది. ఆపరేషన్ అయిన తర్వాత జస్ట్ కొద్ది రోజులు ఉంచి మీరు తీసుకెళ్ళిపోవచ్చు. అలాగే డాక్టర్ గారు. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఓ, ఎవరానా? అమ్మా. అమ్మా అమ్మా
అవునమ్మా, అవును. ఆఫీసర్ నీకు నాన్నలా అయితే నేను నీకు అమ్మేగా. నువ్వేం భయపడుకో, నీకేం కాదు. త్వరలోనే నయమైపోతుంది. ఆ తర్వాత మనమందరం కలిసి హ్యాపీగా ఉండొచ్చు. ఓకేనా? డాక్టర్ గారు, నేను రెగ్యులర్గా రావడం కుదరదండి. డాక్టర్ గారు చెప్పారండి, పాప గురించి మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మేం పాపని జాగ్రత్తగా చూసుకుంటున్నాం. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా వెంటనే నాకు ఫోన్ చేయండి. అలాగే సార్. త్వరలో నీకు ఆపరేషన్ చేస్తారంట. ఆ తర్వాత మన ఇంటికి వెళ్ళిపోవచ్చు. అప్పుడు అమ్మ, నువ్వు, నేను ముగ్గురం కలిసి జాలీగా బయటికి వెళ్ళొచ్చు. సరేనా? నాన్న వచ్చినా రాకపోయినా వీలు చూసుకొని నేను వస్తుంటాను. అవును కళ్యాణి, ఆపరేషన్ అయ్యేంత వరకు అప్పుడప్పుడు నువ్వు వచ్చి చూస్తూ ఉంటే బాగుంటుంది. వస్తాను ఆఫీసా. మీకు కుదిరినప్పుడు చెప్పండి, నేను వస్తాను. డాక్టర్, మేము ఇంక బయలుదేరుతాం. పాప ఎలా ఉందో ఏంటోనని చూసి వెళ్ళడానికి వచ్చాం. ఓకే సార్. బాయ్ తల్లి, జాగ్రత్త. మళ్ళీ వస్తాం. అమ్మ వచ్చింది కదా, అమ్మతో కొంచెం బయటికి వెళ్ళాలి. మళ్ళీ వస్తాం, సరేనా? జాగ్రత్తమ్మా. జాగ్రత్తగా చూసుకోండి. ఎవరు? సర్లే, సిద్ధు చెప్పాడుగా అనవసరంగా కలుగు చేసుకోవద్దని. సైలెంట్గా ఉంటేనే బెటర్. ఆఫీసర్, పాప ఇక్కడ ఒంటరిగా ఉంటుంది. పాపకి ఆ సంపద వాళ్ళ వల్ల ఏమైనా? నన్ను అలాంటి భయం ఏం లేదు. ఈ హాస్పిటల్లో పాప రూమ్లో 4 సీసీ కెమెరాస్ ఉన్నాయి. అలాగే పాప చేతికో డివైస్ ఉంది. తన దగ్గరికి ఎవరు వెళ్ళినా వాళ్ళ ఫోటోల్ని స్టోర్ చేసుకుంటుంది. సో డోంట్ వరీ. గట్టి జాగ్రత్తలే తీసుకున్నారన్నమాట. రేపు జైల్లో సిద్ధుని కలిసినప్పుడు ఈ విషయం చెప్పాలి. సరే ఆఫీసర్, నేను ఇంకింటికి వెళ్ళిపోతాను. ఓయ్, ఎక్కడికి వెళ్ళేది? ఇంత దూరం వచ్చాం, కాసేపు సరదాగా అలా బయట తిరుగుదాం. అమ్మో వద్దు, మళ్ళీ అత్తయ్య కోపడతారు. ఒక్క పూటకే ఏం కాదు. ఇన్ని రోజుల తర్వాత ఇద్దరం కలిసి బయటకు వచ్చాం. కాసేపు అలా బయట తిరిగి ఏదైనా సినిమాకి వెళ్ళి నైట్కి ఇంటికి వెళ్దాం. నాకు అలా ఉండాలని ఉంది, కాకపోతే ఇంట్లో ఏం పర్లేదు.
ఇంట్లో ఏదో ఒకటి చెప్పొచ్చు. పద పద పద.